ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లోని ఉషాముల్లపూడి హాస్పిటల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ చౌరస్తాలో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ యువసేన గాజుల రామారం ప్రెసిడెంట్ మక్కెన బాబు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తదుపరి 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఆ పార్టీలో యువనేత నారా లోకేష్ బడుగు బలహీన వర్గాల బంగారు భవిష్యత్తు కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆయన నేతృత్వంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మక్కెన బాబు మహేష్, వీరయ్య చౌదరి, అభినయ్, నారాయణ చౌదరి, రాజు, అప్పారావు, సుబ్బారాయుడు, అభినయ్, గురుప్రసాద్, సతీష్, శ్రీహరి, సుధాకర్, చైతన్య, రమేష్, మహేష్, పవన్, నాగతేజ, సాయి, వెంకటేశ్వరరావు, బుజ్జి, ఆనంద్, హనుమంతరావు, శ్రీనివాసరావు, లక్ష్మి, ఉషా, నరీనా, ఇంద్ర, అలేఖ్య, వేణు, దినేష్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు జరిగే కసితనం పెరుగు పెనరేపే యువకలం పద పద పదమని యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు జరిగే తెలంగాణ. ఈ రోజు కుతుబ్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలో మన టీడీపీ అభిమానులు,
చంద్రబాబు గారి అభిమానులు, లోకేష్ బాబు గారి అభిమానులు అందరూ కలిసి మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఈ విధంగా పురస్కరించుకోవడం జరిగింది. ఈ జన్మదినాన్ని ఈ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో ఇంతమంది ఇంత స్పందన వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదు. చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. మేము అనతి కాలంలో జనానికి తెలియజేయకపోయినా కానీ ప్రజలందరూ వారికి వారే స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నమోదు కార్యక్రమంలో, ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేక్ కట్ చేయటం గాని మన మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు బాబు గారు జన్మదినం సందర్భంగా కేకును కట్ చేయటం జరిగింది. బాబు గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, లోకేష్ బాబు గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో యువతరాన్ని ప్రోత్సహించి తెలంగాణలో టీడీపీని బలపరచాలని చెప్పేసి మూకుమ్మడిగా 125 డివిజన్ తెలుగుదేశం పార్టీ వారు ఏకగ్రీవం చేయడం జరిగింది. కావున పార్టీ వారు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని తెలంగాణలో ఉన్నటువంటి యువతకి అవకాశాలు కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ అభిమానులకి, బాబు గారి అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై టీడీపీ, జై జై టీడీపీ. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలంగాణ. లోకేష్ బాబు గారిని నాయకత్వంలో యువకులందరినీ బాగా ఎంకరేజ్ చేసి ఆయన మమ్మల్ని అందరినీ ముందుకు నడిపేయాలని ఒక ఆలోచనతో మేము లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ గాజుల రామారం 125 డివిజన్ లో జరపడం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, అంటే ఆయనకి ఏ గిఫ్ట్ ఇచ్చినా మనం అది చిన్నదే అవుతుంది. అందుకని సభ్యత్వ కార్యక్రమం ఆయన డ్రీమ్, అది 1 కోటి సభ్యత్వం దాటాలనేది, ఇప్పుడు 2 కోట్లు దాటాలనే దాంతో మేము కృషి చేస్తున్నాము. కాబట్టి ఆయన డ్రీమ్ కాబట్టి అందుకని ఆయన గిఫ్ట్ గా ఇవ్వాలా ఏంటంటే సభ్యత్వ నమోదు ఇక్కడ లోకల్లో ఏర్పాటు చేసి అందరిని ఇక్కడ మోటివేట్ చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. కేక్ కట్ చేసినాము. అందరితో గట్టిగా వర్క్ చేసి ముందరకు తెలుగుదేశాన్ని ఇక్కడ అభివృద్ధి చేయడానికి మేము మా సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జై. నందమూరి తారక రామారావు గారి మనవడు నారా లోకేష్ బాబు గారి 40వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశంలో గెలిచి కనపడుతుంది సైన్యంలో ప్రత్యక్షంగా. దాన్ని మరలా పునరుద్ధరించి తెలుగుదేశాన్ని మనం ఈ రాష్ట్రంలో మరలా డెవలప్ చేసి మన చిన్నపిల్లలు చిరంజీవులు మన మహేష్ బాబు కానీ, ఆనంద్ గారు కానీ, శ్రీనివాస్ గారు ఇలాంటి నాయకులు చిన్నపిల్లలే ఈనాడు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ జనజీవ సత్వాలను ఉర్రూతలూరించి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, కాబోయే రోజుల్లో మంచి పదవులను ఆశించి మంచి పదవులను అధిరోహించి పార్టీని కార్యకర్తల్ని కమిట్గా నడిపించగల సత్తా గల శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు డివిజన్ లో ఆయన యొక్క కళ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయన జన్మదిన వేడుకలను కూడా మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్లో కనిపించని బలం ఉంది. కానీ ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం కూడా గుర్తించి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా తగు సూచనలు అధిష్టానం కూడా చేసి నాయకులందరినీ కలిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఈ లోకేష్ బాబు గారి జన్మదినం నుంచి ఈ కార్యక్రమాన్ని అధిష్టానం కూడా పరిశీలనలోకి తీసుకునవలసిందిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీని కోరుతూ 10 కాలాల పాటు నిండు 100 ఏళ్లు
లోకేష్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతో తెలుగు ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగు వారు ఉన్నంత కాలం తెలుగు ప్రజలకు సేవ అందించాలని 2 రాష్ట్రాల్లో కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.